సో రుమటైడ్ ఫ్యాక్టర్ నెగెటివ్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా ట్రీట్మెంట్ సేమేనా? లేకపోతే ఏమైనా మారుతుందా? ట్రీట్మెంట్ అనేది ఇద్దరికి కూడా ఒకే విధంగానే ఉంటుంది. పాజిటివ్ ఉన్నా, నెగెటివ్ ఉన్నా. పాజిటివ్ ఉండే వాళ్ళల్లో, హై పాజిటివ్ ఉండే వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటంటే, సో తొందరగా కీలు డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎక్స్ట్రా ఇందాక చెప్పుకున్న ఎక్స్ట్రా ఆర్టికులర్ మేనిఫెస్టేషన్స్ అనేది కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అయితే యూజువల్గా ఇద్దరికి ఒకే విధంగానే స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఆర్టిక్యులర్ మేనిఫెస్టేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ మారదు, మోస్ట్లీ అదే ఉంటుంది అంటున్నారు. దీనికి ట్రీట్మెంట్ అనేది సిమ్టమ్స్ని బట్టి అఫెక్ట్ అయ్యే సిస్టమ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓన్లీ అందరికీ కీళ్ళ నొప్పులు ఉండే చిన్న చిన్న మేనిఫెస్టేషన్స్ ఎపిస్క్లెరైటిస్ స్క్లెరైటిస్ అట్లా ఉంది అంటే మాత్రం మామూలుగా అందరికీ మామూలుగా మందులు కీళ్ళవాత మందులే పెట్టేస్తామండి. కానీ కొన్నిసార్లు ఊపిరితిత్తులు సివియర్గా ఎఫెక్ట్ అయినాయి, వాస్కులైటిస్ అని వచ్చింది, రక్తనాళాలు బాగా సివియర్గా ఎఫెక్ట్ అయినాయి, నరాలు బాగా సివియర్గా ఎఫెక్ట్ అయినాయి అంటే కొంచెం ఎక్కువ పవర్ మందులు పెట్టాల్సి వస్తుందండి. వాటిని వేరే డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్ వచ్చి డయాగ్నోస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? అసలు ఈ కీళ్ళవాతానికి ట్రీట్మెంటే లేదు అని అనుకుంటున్నారు ఇంకా. సో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఎంత కాలం వాడాలి వాళ్ళ ట్రీట్మెంట్? చాలా సంవత్సరాల క్రితం అలా అనుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా మంచి మందులు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో దీనికి కంప్లీట్‌గా క్యూర్ కాదు. కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. డిసీజ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. సో మనము కీళ్ళ వాతానికి అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి ఇచ్చే ట్రీట్మెంట్‌ని మనం 2 విభాగాలుగా చేయొచ్చు. ఒకటొచ్చేసి ఫస్ట్ వచ్చేసి నొప్పిని తగ్గించే మందులు. రెండోదొచ్చేసి వ్యాధి ప్రక్రియను మార్చే మందులన్నమాట. సో నొప్పి తగ్గించే మందులు ఇదే కామన్‌గా మన వాళ్ళ అంతా కూడా ఎన్ఎస్ఐడ్స్ అంటాం. పెయిన్ కిల్లర్స్ అంటాం. సో ఇవి కొంతవరకు మాత్రమే వాడతా ఉండే. అంటే కొన్ని రోజులు ఇప్పుడు బాగా సివియర్ వాపు పెయిన్ ఉంది, అప్పుడు కొంతవరకు కొన్ని రోజుల వరకు వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్టికోస్టిరాయిడ్స్ అంటాం. సో ఇవి కూడా కార్టికోస్టిరాయిడ్స్, దీన్ని మనం మామూలుగా స్టీరాయిడ్ డ్రగ్స్ అంటాం. ఇవి కూడా అంటే జబ్బును బట్టి మనం వాడుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చాలా సివియర్గా ఉంది, జబ్బు ఎక్కువగా ఉంది అంటే తొందరగా కీలు డ్యామేజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు మెయిన్ మందులు పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది, 2 నుంచి 3 నెలలు పట్టచ్చు. సో ఈ లోపల ఈ వ్యాధి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి మాత్రమే స్టీరాయిడ్ మందులు వాడతాం. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే ఇక్కడ నొప్పి మాత్రలు పెయిన్ కిల్లర్లే వాడతారు, ఇంకా నొప్పి మాత్రలు ప్లస్ స్టిరాయిడ్ మందులే వాడతారు, ఈ ఈ జీవితకాలం వాడాలని. స్టిరాయిడ్ మందులు, నొప్పి మందులు జీవితకాలం వాడాల్సిన అవసరం అస్సలు లేదు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. సో ఓన్లీ కొంతవరకు మాత్రమే, కొంతకాలము, అది కూడా వ్యాధి సివియారిటీని బట్టి మాత్రమే కొన్ని రోజులు వాడతాం అన్నమాట. సో కొంతమందికి మరీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు మోకాల దగ్గర బాగా వాపు వచ్చింది, నీరు చేసింది అట్లా అన్నప్పుడు ఆ జాయింట్కి ఇస్తాం, అంతేగాని క్రానిక్గా రోజు వాడాల్సిన అవసరం అయితే లేదండి. రెండో రకం మందులు వచ్చేసి వ్యాధి ప్రక్రియను మార్చే మందులు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటినే డిమార్స్ అంటాం, డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ అంటాం. ఇవే మెయిన్ మందులు అనమాట. సో ఇవి వచ్చేసి పనిచేయడం అనేది కొంచెం స్లోగా మొదలవుతుంది. సో ఈరోజు మనం మొదలు పెట్టామంటే ఈ మందులు పనిచేయడానికి 2 నెలలు 3 నెలలు పడుతుంది. సో ఈ మందులు పనిచేయడం క్రమక్రమంగా పనిచేయడం ప్రారంభించి వ్యాధి ప్రక్రియను మారుస్తూ ఉంటాయి ఇవి. సో ఈ వ్యాధి ప్రక్రియను మార్చేసేసి స్లోగా జబ్బుని అనేది మనకి స్లోగా తగ్గించుకుంటూ వస్తూ ఉంటాయి. సో ఇవే ఇంపార్టెంట్ మందులు. వీటిల్లో ముఖ్యమైన మందులు వచ్చేసేసి కన్వెన్షనల్ సింథటిక్ డిమార్స్ అంటాం. సో వీటిలో మిథోట్రెక్సెట్ అని, లెఫ్లోనమైడ్ అని, హైడ్రాక్సిక్లోరోక్విన్ అని, సల్ఫాసాలజిన్ అని, యుగురాటిమోడ్ అని, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ మందుల్ని ముఖ్యంగా వాడతాం. సో ఫస్ట్ ఈ మందులతోనే ట్రై చేస్తాం. ఈ మందులకు కానీ కొంతమందికి లొంగకపోతే తర్వాత మనము బయలాజిక్స్ అనే మందులు కానీ, టార్గెటెడ్ సింథటిక్ డిమార్ట్స్ అనే మందులు కానీ వాడతాం అనమాట. సో ఈ బయలాజిక్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ముందు ఈ మందులు, మామూలు మందులు పనిచేయకపోతేనే అప్పుడు వాటికి ఈ మందుల్ని ఉపయోగిస్తాం.